నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణ నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు. అనారోగ్య సమస్యలు, ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి దారుణం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలోని తీర ప్రాంతాలు హరితవనాలుగా మారనున్నాయి. ఇవి సమీప ప్రాంతాలకు ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కూడా కల్పించనున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణ నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అటవీ శాఖ లక్ష్యాలు, పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ, గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ నెలాఖరులోగా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కు ఆయన వచ్చారు. ఈ కేసులో ఇప్పటికే 2 దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా మూడోసారి హాజరయ్యారు. తమ పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశంతో ఆ పత్రికలో తప్పుడు కథను రాశారంటూ కోర్టులో ఆయన గతంలో దావా వేశారు. విజయనగరం రూరల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు, ఆపదలో ఉన్న వారికి ఆర్థికంగా చేయూతని ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం సహాయ నిధికి సంబంధించిన 6,122,000 రూపాయల విలువైన 9 చెక్లను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. దరఖాస్తు చేసిన వెంటనే మానవతా దృక్పథంతో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నిరుపేద కుటుంబాలు ఏ ఆరోగ్య పరిస్థితుల్లో అయినా వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళకి ఆరోగ్య చికిత్సకి కవర్ అవ్వకపోతే అలాంటి రేర్ కేసెస్లో కుటుంబానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టినటువంటి అమౌంట్కి కొంత రిలీఫ్ ఫండ్ అనేది సీఎం గారు ఇస్తూ ఉంటారు. మరి కేవలం గజపతినగరం నియోజకవర్గానికే ఈ 18 నెలల కాలంలోనే సుమారు 2 కోట్ల రూపాయలు అనేక కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈరోజు దీనికి పంపిణీ చేసినటువంటి 10 చెక్కులు కూడా సుమారు 15 లక్షలు వర్తున్నటువంటి చెక్కులు ఎవరికైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి ఆ చికిత్స ఖర్చు కవర్ అవ్వలేదో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి కొంత సాయం అయినా కూడా చాలా పెద్ద సాయం కింద వాళ్ళు భావిస్తున్నారు. సో మరి ఇలాంటి సేవా కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో ఈ నిరుపేద కుటుంబాలకు సాయం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గజపతినగరం నియోజకవర్గం ప్రజానికం అలాగే విజయనగరం ప్రజానికం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ చెక్కుల పంపిణీ ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంటుంది. మరి ఆయన చేసినటువంటి సాయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటారు. చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆపించానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం బయటపడిందని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం నెలకొందన్న ఆయన ఇంత జరుగుతున్నా ఇంకా ప్రాజెక్టు అవసరం లేదంటూ మంత్రి రామనాయుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ప్రభుత్వం ఒక ప్రాంతంపై చేస్తున్న కుట్రగా వివరించారు. రాయలసీమ పొట్టకొట్టే ప్రయత్నం చేయవద్దని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఆమోద ముద్ర వేశారు. చంద్రబాబు గారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటి
చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది. మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం, రాయలసీమ ప్రాంతాలలో గాని నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరితమైన కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవటం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు, ఎందుకు అంత మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అన్నది ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఏ రకంగా చంద్రబాబు గారు ద్రోహం చేసింది అన్నటువంటి పైన కొంచెం లోతుగా వెళ్తే 95లో ఎన్టీ రామారావు గారిని దింపేసిన ముఖ్యమంత్రి అయిన సమయంలో యునైటెడ్ ప్రోగ్రెస్ యూపీ అనేటువంటి ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ యుఎఫ్ ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిని నేనే చేశానని చెప్పుకునే రోజుల్లో కేవలం ఒక రిజర్వాయర్గా ఉన్నటువంటి ఆల్మట్ని ఆ రోజు జస్ట్ ఆనకట్టలాగా ఉన్నటువంటి దాన్ని ఆ రోజు డ్యామ్గా మార్చి అక్కడ అడ్డుకట్ట వేయించాడు. అక్కడి నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావడానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు. మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన 70,000 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ని రెండింతలు చేస్తున్నారు. దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు, ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడడం తగునా నీకు అని చెప్పి నిమ్మల రమానాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ప్రాంతం పేరు పెట్టడం కాదు, దాంట్లో ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి రైతు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆధారపడి ఉంది. అటువంటి దాన్ని అంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు నీకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం. క్యూసెక్లకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి. ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలోనే కేవలం 7,000 నుంచి 11,000 క్యూసెక్లే, అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డిపాడు ద్వారా. రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు, నీటిని ఎక్కువ కేటాయించి ఇచ్చినామన్న మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక్కటే మీరు ఆలోచన చేయండి. గత 20 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది. 16 సంవత్సరాలు మా వాటా ప్రకారం కూడా నీళ్లు రాలేదు అక్కడికి. చెన్నైకి నీళ్లు ఇచ్చినా, రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు దడిచినా అనేక లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయనంటే పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం, నందమూరు, ఆరుళ్ల గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ చేతుల మీదుగా పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. తొలుతగా జగన్నాథపురం గ్రామంలో ఎమ్మెల్యే వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం గ్రామాల్లో ప్రజాదర్బాలు నిర్వహించి ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. తప్పులన్నీ కూడా తప్పుడు తడక సర్వే చేసి సరిహద్దుల్లో గొడవలు పెట్టిన ప్రభుత్వాన్ని మనం చూసాం. అంతేకాకుండా పాస్ బుక్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసి
ఆయన ఏదో మనకి ఇచ్చినట్టు తల్లిదండ్రులు తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని ఆయన హక్కులాగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన విముక్తి కలిగి ఈ రోజు మీ అందరు కూడా పట్టాదారు పాస్బుక్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఇవాళ రాష్ట్రం అన్ని చోట్ల కూడా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఒక జగన్నాథపురం రావాలంటే నవాపురం నుంచి దాదాపు అరగంట పైన 40 నిమిషాలు పట్టింది. ఆ గోతులు కాదు, రోడ్లలోనే గోతులు కాదు, గోతుల్లో రోడ్ల మీద గోతులు లేవు, గోతుల్లోనే రోడ్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్ని ఒకటొకటిగా మనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ గ్రామానికి మనం దాదాపుగా ఇంటర్నల్ రోడ్డు కింద 40 లక్షల రూపాయలని మనం గ్రాంట్ ఇచ్చి సిమెంట్ రోడ్లు పూర్తి చేసాం. 1,72 లక్షలతో నవాపురం నుంచి అప్పారావుపేట వరకు కూడా రోడ్లు పూర్తి చేయబోతా ఉన్నాం. 1 కోటి రూపాయలతో జల్ జీవన్ మిషన్ లో ఈ రోజే దాన్ని ప్రజలకు అంకితం చేసాం. ట్యాంక్ ని పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి మీరు ఏదైతే కూటమి గౌరవించి నన్ను గెలిపించారో, నేను కూటమి ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తా ఉన్నాను. ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలియజేయండి. నేను ఏది తప్పుగా అనుకోను. నన్ను విమర్శించినా నేను తప్పకుండా అది మంచిగానే తీసుకుంటాను. ఏదైనా మనం చేయాలని మోటివ్తో వచ్చాం కాబట్టి మీకు ఆలస్యమైనప్పుడు కొంచెం బాధ కలగవచ్చు. అవన్నీ కూడా చేయడానికి మనం తప్పకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం ఈ ఊరు ఒక నెల గడవాలంటే, ఈ ఊరు ఒక నెల గడిచేయడానికి ప్రభుత్వ అధికారులు జీతాలు వదిలేస్తే ప్రజా సంక్షేమం కోసం దాదాపుగా ఫిక్స్డ్ నిమిత్తం 37,32,500 రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. ఇదంతా మీరు గుర్తు పెట్టుకోవాలి. అందరికీ తెలీదు, వచ్చిన వాళ్ళు చెప్పరు, రానోళ్ళు అమలు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపించినప్పుడు మనం కూడా పెద్దలకి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఎర్రకాలం వస్తే ముందు మునిగిపోయింది మన కాన్స్టిట్యూన్సీలో ఈ మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి ఇవన్నీ కూడా ముందు మునిగిపోతూ ఉంటాయి. అలాగే నందమూరు, ఇవన్నీ గ్రామాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మీ తరఫున కూడా మనం 3-4 సార్లు చెప్పిన దాని మీద 2,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. ముఖ్యంగా ఇక్కడ పెద్దలు నాకు చెప్పింది ఏంటంటే, ఈ గ్రామంలో లాకులకి తలుపులు లేవు, తలుపులు ఏం చేయమని చెప్పారో తలుపులు కూడా శాంక్షన్ చేశాను, అది కూడా అవుతుంది. మరి పెద్దలు బిజీలు కట్టమని అడుగుతా ఉన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ముఖ్యమంత్రి గారిని అడగలం, కానీ ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం ఎవరు మాట్లాడలేదు, పత్రికలో కూడా రాయలేదు రాష్ట్రం ఎక్కడ అరెస్ట్ చేస్తారని. కానీ ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. రీసర్వే ఈ మండలంలో 8 గ్రామాలు జరగడం జరిగింది. అప్పట్లో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఫోటోలతోటి పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా సర్వే స్టోన్స్ మీద మాజీ ముఖ్యమంత్రి యొక్క ఫొటోస్ ఇవ్వడం కానీ జరిగింది. అవన్నిటిని కూడా స్టోన్స్ ఉన్నటువంటి అన్ని కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం 115 కోట్లతోటి మరి వీటి స్థానంలో కొత్తగా పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వడం, కొత్తగా మండలంలో మరి జగన్నాథపురం కానీ, ఆరుల, నందమూరు 3 గ్రామాలకు కూడా రావడం జరిగింది. కొన్ని ఎర్రర్స్ ఉన్నాయని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఏదైతే కరెక్ట్ గా డేటా ఉన్నదో అన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీదకి పంపిణీ చేయడం జరుగుతుంది. జగన్నాథపురం గ్రామంలో 1,632 పుస్తకాలు, ఆరుల గ్రామంలో 915 పుస్తకాలు, అదేవిధంగా నందమూరు గ్రామంలో 450 పుస్తకాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి కూడా ఈకేవైసీ ద్వారా అక్కడ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ అథెంటికేషన్ తీసుకుని పూర్తి స్థాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అవైలబుల్ గా లేదో వాళ్ళకు కూడా అదర్స్ అని ఆప్షన్ తీసుకుని వాళ్ళకు కూడా పాస్బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాస్బుక్స్ కి పొందాలంటే 150 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి, అదేమీ లేకుండా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.